గోపిక పట్టుడాలంటే మేము ఆల్రెడీ ఇప్పుడు 10 రోజులు మేము గట్లా తరగని చెప్పింది ఇష్టపడి ఏం చేద్దాం చేసుకోండి న్యాయం దాటినంటే వేరే రూల్స్ ఉంటాయి న్యాయం దాటినంటే వేరే రూల్స్ ఉన్నాయి అసలు చెప్పింది కదండి మీరు మాట్లాడలేదు ఆయన క్వశ్చన్ అవుతారు మీరు సమాధానం చెప్పలేదు చేసుకోమని చెప్పిండు న్యాయం దాటితే వేరే ఉంటాయి అంటే న్యాయం దాటి మీరు కూడా న్యాయం తప్పితే ఏం చేయాలి వాళ్ళు చేసుకోవచ్చని చెప్పిండు అదే అంటున్నా మా కిరాయి ఇవ్వండి ఆ లోడింగ్ అన్లోడింగ్ చేయండి మీరు అర్థం ఇప్పుడే ఇదే నడుతాం మీరు అందరూ కూడా సంబంధించినటువంటి సమ్మె చేస్తారు మీ సమ్మె జయప్రదం కావాలని చెప్పి మీరు కోరుతున్నటువంటి కోరికలు అంటే న్యాయమైన కోరికలే అవన్నీ పరిష్కరించే విధంగా మేనేజ్మెంట్ దిగి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రధానంగా మనకు పని చేయడం తెలుసు, పని చేయడమే కాదు పని చేసినప్పుడు సంబంధించిన మన కడుపు కొడితే తిరుగుబాటు కూడా ఎట్లుంటుందో కూడా తెలుసు. ఈ జిల్లాలో ఈ ఒక్క సమ్మెనే మనం చేయట్లేదు, ఇంతకంత పెద్ద ఇండస్ట్రీ సంబంధించినటువంటిది పర్లపల్లి ఇండస్ట్రీ. మీకు రమేష్ ఎక్స్పీరియన్స్ చెప్పే ఉంటాడు బహుశా. హరిత బయో ప్లాంట్ సంబంధించిన దాంట్లో సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేని సందర్భంలో అక్కడ ఫైట్ చేసి అక్కడ అమలులకు సంబంధించినటువంటి ఆ సంబంధంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కార్మిక చట్టం ప్రకారం ఏ రకంగా వేతనం వేయాలి, ఏ రకంగా పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ బోనస్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన స్ట్రైక్ చేసి పోరాటం చేసి మాత్రమే సాధించుకోవడం జరిగింది. ఇక్కడ ఇందాక మీ మేనేజర్ అయినా మాట్లాడుతూ ఉంటాడు, మీరు లేవండి నేను మాట్లాడినా కదా సారక్షంగా మాట్లాడతారట. సార్ రాకముందు మనం సార్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, సమ్మె డిమాండ్లను వెంటనే సమ్మె డిమాండ్లను పరిష్కరించేంత వరకు